గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను సంధ్య. ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో రెండో రోజు జగన్ రైతు దీక్ష. ఢిల్లీ మెడలు వంచుతానన్న యువనేత. తెలంగాణ పరిస్థితులపై కాంగ్రెస్ లెక్కలు. డైలాగులతో ఆసక్తి పెంచుతున్న పీసీసీ చీఫ్. విజయసాయిరెడ్డికి వారం రోజులు సీబీఐ కస్టడీ. బెయిల్ పిటిషన్తో ఇవాళ కోర్టు ముందుకి గాలి. ఇరిగేషన్, హెల్త్, మున్సిపల్ శాఖలకు ప్రయారిటీ. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో నిధుల ప్రతిపాదనలు రెడీ. విగ్రహాలకు ముసుగులు తొడగడం మా వల్ల కాదు. గడువులోగా కష్టమని చేతులెత్తేసిన యూపీ అధికారులు. తూతు మంత్రంగా నెట్ ప్రాక్టీస్. షాపింగ్ లో టీమిండియా బిజీ. అన్నదాత సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఆర్మూర్లో ఆయన చేపట్టిన రైతు దీక్షకు అనూహ్య స్పందన లభించింది. చిన్న ఘటనలు మినహా దారి పొడవున జగన్ కు నీరాజనాలు పలికారు. అయితే చలి ప్రభావం వల్ల రాత్రి 11 తర్వాత దీక్షా శిబిరం వద్ద జనం కనిపించలేదు. మానుకోట ఘటన తర్వాత తెలంగాణ ప్రాంతంలో మొదటిసారిగా అడుగుపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కు అడుగడుగున ఘన స్వాగతం లభించింది. ఆయన పర్యటనను అడ్డుకోవాలంటూ టీఆర్ఎస్ జేఏసీ పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ తాను చేస్తున్నది రైతు సమస్యలపై పోరాటమని, అడ్డుకోవడం భావ్యం కాదంటూ ఆయన ముందుగానే విజ్ఞప్తి చేశారు. 100కు పైగా వాహనాలున్న భారీ కాన్వాయ్లో ఆర్మూర్ బయలుదేరిన జగన్ కు అడుగడుగున నీరాజనాలు పలికారు. మధ్యలో అక్కడక్కడ పంట పొలాల్ని పరిశీలించిన జగన్ రైతుల్ని పరామర్శించారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోద్దంటూ వారికి భరోసా ఇచ్చారు. కొంపల్లిలో నిజాంపేట సర్పంచ్ కొలం శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడక్కడ టీఆర్ఎస్ శ్రేణుల నుంచి స్వల్ప నిరసనలు ఎదురయ్యాయి. ఓ చోట గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్పై కోడిగుడ్లు విసిరారు. ఇది మినహా ఎక్కడా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాలేదు. జాతీయ రహదారి వెంట కొన్ని గ్రామాల్లో జగన్ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా పసుపు రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఆర్మూర్లోని దీక్షా ప్రాంగణంలో సాగిన బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణలో ఊహించని విధంగా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ప్రభుత్వాల మొద్దు నిద్ర వల్లే రైతుకు ఈ దుస్థితి ఎదురైందన్న జగన్ సర్కార్ ముందు ప్రధానంగా 3 డిమాండ్లుంచారు. నిద్రపోతున్న ఈ రైతును మర్చిపోయిన ఈ ప్రభుత్వాన్ని, అదే మాదిరిగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆ ఢిల్లీ సర్కార్ని, వీరిద్దరికీ కూడా మరొక మారు నిద్ర మేలుకొనేట్టుగా చేయడానికి మరొక మారు ఈ ప్రయత్నం చేస్తున్నాం. అటు జగన్ దీక్షలో భూమా దంపతులు, కొండా సురేఖ, జూపూడి, రోజా, పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాల తీరుపై సభలో విమర్శల వర్షం కురిపించారు. మరి ఈ రోజు పంట వేసుకుంటే కనీసం గిట్టుబాటు ధర కూడా రానటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి నిస్సహాయ స్థితిలోకి చేరుకుంటున్న సమయంలో మరి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం చాలా బాధాకరం. ఒక పక్క చెప్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కూడా మేము కొనసాగిస్తా ఉన్నాము, ఆయన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తున్నాము అని. ఇక్కడ రైతులకి 2 రకాల సమస్యలు. ఒకటి ప్రకృతి వల్ల వస్తే, ఒకటి ప్రభుత్వ వైఫల్యం వల్ల వస్తుంది. ప్రకృతి కరుణించి వర్షం ఇచ్చినా కూడా ఈరోజు ప్రభుత్వం మద్దతు ధర కానీ, సక్రమమైన నాణ్యమైన విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఇవ్వకపోవడం వల్ల అన్ని విధాలుగా రైతు నష్టపోతున్నాడు. పంట చేతికి రాకుండా పోతుంది. దీక్షా ప్రాంగణంలో అర్ధరాత్రి వరకు తనను కలిసేందుకు వచ్చిన నాయకులు రైతులతో మాట్లాడారు జగన్. అటు ఇవాళ కూడా పలువురు నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్మూర్లో జగన్ రెండో రోజు రైతు దీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్ చెప్పండి, ప్రస్తుతం దీక్షా శిబిరం వద్ద పరిస్థితి ఎలా ఉంది?
సంధ్య 3 రోజుల దీక్ష ఇది. ఆర్మూరు దీక్షా శిబిరంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాత్రి బస చేశారు. రాత్రి 10 గంటలకే ఆయన మార్నింగ్ నిన్న 8 గంటలకు బయలుదేరి 8 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్నారు. రాత్రంతా కూడా దీక్షా శిబిరంలో అరేంజ్ చేసిన బెడ్ మీద ఆయన పడుకున్నారు. కొద్దిసేపటి క్రితమే జగన్ నిద్ర లేచి కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్లారు. మరి కాసేపట్లోనే దీక్షా శిబిరానికి రైతులు చేరుకోనున్నారు. దీక్షను అంటే కంటిన్యూస్ దీక్ష అది 3 రోజుల పాటు. ఇవాళ 2వ రోజు దీక్ష కాసేపట్లో జగన్ ప్రారంభించబోతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ జిల్లాల నుంచి ముఖ్యంగా పసుపు రైతులు ఈ దీక్షా శిబిరానికి హాజరు కానున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ నేతలు భారీ ఎత్తున ఇక్కడికి రాబోతున్నారు. నిన్న బాగా ఆలస్యం కావడంతో అనుకున్న షెడ్యూల్ కంటే దాదాపు 9 గంటల ఆలస్యంగా దీక్షా శిబిరానికి జగన్ చేరుకోవడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు ఇవాళ వద్దు రేపు రావాలని విజ్ఞప్తి చేయడంతో చాలా మంది ఆగిపోయారు. మరి కాసేపట్లోనే రైతులంతా ఈ దీక్షా శిబిరానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల విషయంలో ముఖ్యంగా రైతుల సమస్యల విషయం 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంచింది. స్థిరీకరణ, రైతుల ధరల స్థిరీకరణ కోసం 3 కోట్ల నిధిని ఏర్పాటు చేయడం, అలాగే ఉచిత విద్యుత్ విషయంలో మరొక డిమాండ్ ను ప్రభుత్వం ముందుంచింది. ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం మెడలు వంచైనా రైతుల పక్షాన నిలుస్తామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తోంది. ఈ 3 డిమాండ్ల విషయంలో అవసరమైతే మరికొన్ని ప్రోగ్రామ్స్ కూడా తీసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తుంది. ప్రధానంగా మానుకోట ఘటన తర్వాత తెలంగాణకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిన్న దారి పొడవునా ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అంటే మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో వచ్చిన స్పందనను ఆ పార్టీ అంచనా వేసుకుంటుంది. భవిష్యత్తులో మన పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండాలి, తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ఈ ప్రాంతంలో మన పార్టీకి వచ్చిన స్పందన ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో పార్టీ నిర్మాణానికి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుందనే యాంగిల్లోనే ఆలోచిస్తుంది. నిన్న ఒకే రోజు అంటే మాజీ మంత్రి సంతోష్ రెడ్డి అలాగే మాజీ ఎంపీ గంగారెడ్డితో పాటు మరికొందరు పార్టీలో జాయిన్ అయ్యారు జగన్ సమక్షంలో. ఇలాంటి అంటే వలసల్ని ప్రోత్సహిస్తూనే పార్టీ నిర్మాణాన్ని అలాగే సెంటిమెంట్ ను పార్టీ వైపు ఏ విధంగా తిప్పుకోవాలనే దాని మీద ప్రధానంగా పార్టీ దృష్టి పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. సంధ్య. థ్యాంక్ యూ సోమగోపాల్. శత్రువుకు శత్రువు మిత్రుడు. తెలంగాణ రాజకీయ సమీకరణంలో ఇదే స్ట్రాటజీ కనిపిస్తోంది. టీడీపీ నేత బాబు పోరుబాటును తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకున్న టీఆర్ఎస్ జగన్ విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఆర్మూర్లో రైతు దీక్షకు వెళ్లిన జగన్ కు 1-2 చోట్ల మినహా ఎక్కడా ప్రత్యేకించి టీఆర్ఎస్ శ్రేణుల నుంచి ప్రతిఘటనలు ఎదురుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా చూస్తుంటే ప్రధాన ప్రత్యర్థులైన టీడీపీ, కాంగ్రెస్లను మట్టి కనిపించాలన్నదే టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు. ఇప్పుడు టీఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటజీ ఇది. 4 రోజుల కిందట రైతు సమస్యలపై వరంగల్ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు రైతు పోరుయాత్ర చేస్తే టీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. హైదరాబాద్ లో బయలుదేరింది మొదలు వరంగల్ చేరుకునే వరకు అడుగడుగునా ఆటంకాలు, పలు చోట్ల రాళ్ల వర్షం హైటెన్షన్ క్రియేట్ చేసింది. అదే జగన్ నిజామాబాద్ రైతు దీక్ష విషయంలో ఆ స్థాయి వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ విశ్లేషణ ఇది. తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థులైన టీడీపీ, కాంగ్రెస్లను కోలుకోకుండా చేయాలంటే జగన్ కు సానుకూలంగా ఉండటమే మార్గమని టీఆర్ఎస్ నమ్ముతున్నట్లుగా ఉంది. వరంగల్ యాత్ర తర్వాత టీడీపీ కేడర్లో ఉత్సాహం పెరిగిందనే అంచనా వేస్తోంది టీఆర్ఎస్. భవిష్యత్తులో ఇది మరింత పెరగకుండా ఉండేందుకు గులాబీ దళం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. కేసీఆర్ టీడీపీ నుంచి బయటకొచ్చి సొంత కుంపటి పెట్టుకున్నాక ఆయన వెనక నడిచింది ఎక్కువగా టీడీపీ కేడరే. ఇప్పుడు టీడీపీ ఏమాత్రం పుంజుకున్నా మొదటగా నష్టపరిచేది తమనే అనే భావనతోనే గులాబీల్లో గుబులు మొదలైందని విశ్లేషకులు అంటున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీతో కలిసి మహాకూటమిగా పోటీ చేసిన టీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. పొత్తు వల్ల తమకంటే టీడీపీయే ఎక్కువ లాభపడిందని గట్టిగా నమ్ముతున్న టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని అనుకుంటోంది.
ఈ టైంలో ఓట్లంటూ చీలితే అది తమకు లేదా తమకు అనుకూలంగా ఉండే పార్టీకే పడాలి తప్ప ప్రత్యర్థులకు కాకూడదనే వ్యూహం రచించారు గులాబీ నేత. టీడీపీని కోలుకోకుండా చేయాలంటే జగన్ తెలంగాణలో స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాలన్న నిర్ణయానికి ఆ పార్టీ వచ్చినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆర్మూర్లో జగన్ చేపట్టిన రైతు దీక్షకు టీఆర్ఎస్ పరంగా ఎటువంటి ఆటంకాలు కలిగించలేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబు వరంగల్ యాత్ర ఆశాంతం యుద్ధరంగాన్ని తలపిస్తే ఏ విధమైన ప్రతిఘటనలు లేకుండానే జగన్ తేలిగ్గా ఆర్మూర్ వెళ్లగలిగారు. టీఆర్ఎస్ వ్యూహం అలా ఉంటే టీకాంగ్ మరో రకంగా ఆలోచిస్తోంది. జగన్ తెలంగాణలో తిరిగితే మొదటిగా నష్టపోయేది తామేనని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అందుకే టీఆర్ఎస్ కంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలే నిజామాబాద్ రైతు దీక్షను వ్యతిరేకించారు. గతంలో ఓదార్పు యాత్ర కోసం వరంగల్ వెళ్లిన జగన్ ను అడ్డుకునేందుకు తెర వెనుక నుంచి చక్రం తిప్పింది కూడా కాంగ్రెస్ నేతలే. జగన్ కనుక తెలంగాణలో అడుగు పెడితే తమ ఓటు బ్యాంకు పోతుందని, అది తమ కొంప ముంచుతుందని భయపడుతున్నారు టీకాంగ్ నేతలు. జగన్ ఎఫెక్ట్ తో పాటు తెలంగాణ ఇస్తామని నమ్మించి ఇవ్వలేదన్న కారణంగా కాంగ్రెస్ మట్టి కరవటం ఖాయం. తెలంగాణకు ద్రోహం చేశారనే పేరుతో టీడీపీ అవుట్ అవుతుంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాతే టీఆర్ఎస్ ఆ రెండు పార్టీల్ని టార్గెట్ చేసింది. శత్రువుకు శత్రువు మిత్రుడనే స్ట్రాటజీతో జగన్ ను మిత్రుడిగా చూస్తోంది. తెలంగాణపై కాంగ్రెసే తేలుస్తుందా? సమయం చూసి ఒక నిర్ణయం తీసుకుంటాం అని పీసీసీ చీఫ్ బొత్స చేసిన వ్యాఖ్యల వెనుక మతలబేంటి? ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత బొత్స నుంచి ఈ వాయిస్ ఎందుకు వచ్చింది? ఇది సత్యబాబు ఓన్ డైలాగా లేక హైకమాండ్ మనసులో ఏమైనా ఉందా? బొత్స వ్యాఖ్యలు టీ కాంగ్రెస్ లో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అని నాంచుతూ వస్తున్న కాంగ్రెస్ లో కొత్త ఆలోచనలు ఏమైనా వచ్చాయా? అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పవర్లో ఉన్న కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం విషయంలో ప్రజల్ని మభ్యపెడుతూనే ఉంది. ఓ రకంగా చెప్పాలంటే అన్ని ప్రధాన పక్షాలది ఇదే తీరు. తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాల్లో ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. గట్టిగా సమైక్యమనో లేక తెలంగాణనో చెప్పలేని పరిస్థితి. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రతిపక్షాలు బంతిని అధికార పక్షం వైపు విసురుతున్నాయి. అయితే తెలంగాణపై అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని స్పష్టం చేస్తే దాని ఆధారంగా భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయం ప్రకటిస్తామంటోంది కాంగ్రెస్. ఈ వాదనలకు మధ్యలో కోర్ కమిటీ సభ్యుడు తమిళతంబి ఎంట్రై కాంగ్రెస్తో సహా ఎవరూ తమ విధానం ఇవ్వలేదు, అందుకే లేట్ అవుతోంది అని కుండబద్దలు కొడుతున్నారు. ఇది ఇంతవరకు నడుస్తున్న సీన్. అయితే తాజాగా సత్యబాబు కొత్త వాయిస్ ఎత్తుకోవడమే పార్టీ వర్గాల్లో కలకలానికి కారణమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయాలు తీసుకుంటాం అని చెప్తూనే ప్రతిపక్షాలు తమ విధానాన్ని స్పష్టం చేయకపోతే తగిన సమయంలో కాంగ్రెసే తెలంగాణపై ఒక నిర్ణయం ప్రకటిస్తుందని బొత్స చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాలం ఆసన్నమవుతుంది. ఈ సమస్యకి, ఈ రాష్ట్రంలో ఉన్న విభజన కానీ సమైక్యం కానీ ఈ సమస్యకి సున్నితమైన సమస్యకి సానుకూలమైన ఒక పరిష్కారం త్వరలోనే వస్తాదని నేనైతే ఆశిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. అసలు కాంగ్రెస్ పార్టీయే ఒక విధానాన్ని ప్రకటించే పరిస్థితుల్లో లేనప్పుడు ఇది సాధ్యమేనా? సరే, సాధ్యమనుకుంటే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? తగిన సమయం అంటే ఎప్పుడు? పీసీసీ చీఫ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఇలా కొత్త వాయిస్ ఎత్తుకోవడం వెనుక సీక్రెట్ ఏంటి? సత్యబాబు చెప్పినంత మాత్రాన హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందా అని పార్టీ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. ఒకప్పుడు చెట్టా పట్టాలేసుకుని రాజకీయం చేసిన టీడీపీ లెఫ్ట్ పార్టీల మధ్య దూరం పెరుగుతోందా? లెఫ్ట్ పార్టీల తీరు టీడీపీకి మంట పుట్టిస్తోందా? అటు టీడీపీలోనూ ఇటు లెఫ్ట్ పార్టీలోనూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఉద్యమాలంటూ రోడ్డెక్కిన టీడీపీ సిపిఎం, సిపిఐలను కూడా కలుపుకొని ఉమ్మడి ఉద్యమాలు చేయడం ప్రారంభించింది. అనుకున్నట్లుగానే గత ఎన్నికల్లో టీడీపీ లెఫ్ట్ పార్టీలతో జత కట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 40 సీట్లను కేటాయించింది టీడీపీ. అయితే ఆ ఎన్నికల్లో కేవలం 5 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగాయి లెఫ్ట్ పార్టీలు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో లెఫ్ట్ పార్టీలు నెమ్మదిగా తెలుగుదేశానికి దూరమవుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఈ పార్టీల మధ్య గ్యాప్ కూడా పెరిగింది. ఈ క్రమంలోనే
మద్యం సిండికేట్ల స్కామ్, కల్తీసారా ఘటన, విద్యుత్ ఛార్జీల పెంపు వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ అంశాలపై ఉద్యమించేందుకు టీడీపీ సన్నద్ధం కాగా, ఇవే అంశాలపై టీడీపీతో కలిసి ఉద్యమించేందుకు విముఖత చూపాయి వామపక్షాలు. ఇది టీడీపీకి మంట పుట్టిస్తోంది. లెఫ్ట్ పార్టీల జాతీయ నాయకత్వం తమతో సఖ్యతగా ఉంటున్నా రాష్ట్ర నాయకత్వాలు మాత్రం ఈ తరహా వైఖరితో ఉండడంతో కొందరు టీడీపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఎన్నికలొచ్చే ప్రతిసారి పొత్తుల పేరుతో తమకు దక్కాల్సిన సీట్లను ఆ పార్టీలు ఎగరేసుకుపోతున్నా వారిని మిత్రులుగానే చూస్తున్నామని, అయితే వారు ఈ విధంగా వ్యవహరించడం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. చాలా కాలం క్రితం జరిగిన సంఘటనల్ని పదే పదే గుర్తు చేస్తూ తమని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం సరికాదనేది తమ్ముళ్ల భావన. టీడీపీతో కలిసి ఉద్యమించేందుకు సుముఖంగా లేకుంటే సైలెంట్గా ఉంటే సరిపోయేదని, కానీ వారి పార్టీలో తమ గురించి జరిగిన చర్చను లీక్ చేసి దాన్నో చర్చనీయాంశంగా మార్చడం సమంజసం కాదంటున్నారు టీడీపీ సీనియర్లు. ఇక ఇదే అంశంపై కొందరు నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఎవరెవరి విధానాలు ఉంటాయి, తెలుగుదేశం పార్టీ మేము పోరాడతాం, వాళ్ళు కూడా పోరాడి ముందుకు సంతోషిస్తాం. అన్ని పార్టీలు కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్గా పోరాడడం, కలిసి వస్తా ఉంటే కలిసి పోరాడతాం. ఏ ఇష్యూలో కలిసి వస్తారో ఆ ఇష్యూలో కలిసి పోరాడతాం. ఏ ఇష్యూలో కలిసి రాకపోతే మేము ముందుకు పోరాడతాం. బషీర్బాగ్ వంటి సంఘటనలు జరిగిన తర్వాతే 2009 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు తమతో కలిసి పోటీ చేశాయనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఏవో తప్పులు జరిగాయని తమతో కలిసి ఉద్యమించేందుకు విముఖత ప్రదర్శిస్తున్న లెఫ్ట్ పార్టీలకున్న విశ్వసనీయతను గత ఎన్నికల్లోనే నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి దెబ్బతీశారని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని తాము అప్పట్లో గమనించలేకపోయామని ఇప్పుడు చెబుతున్నారు. పైగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమతో కాకుండా అవినీతి ఊబిలో కూరుకుపోయి రకరకాల విచారణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లే ధైర్యం చేయగలరా అని ప్రశ్నిస్తున్నారు ఎల్లో పార్టీ నేతలు. బాలయ్య రాజకీయాల్లోకి వచ్చి రాగానే టార్గెట్ ఎవరో చెప్పేశారు. ఇంతకు ముందు వచ్చిన హీరోలు ఏం పొడిచారంటూ డైరెక్ట్ గా చిరంజీవి మీదే అటాక్ మొదలు పెట్టారు. అప్పటి వరకు ఫ్యామిలీల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఉందన్న డైలాగ్ ఇప్పుడు ఎందుకు మారింది? రాజకీయాల్లో ఎవరి సీన్ వాళ్లదేనా? ఇద్దరికి ఫైట్లే తప్ప కంబైన్డ్ సాంగ్స్ ఉండవా? ప్రస్తుతం రాజకీయంగా ఒకరినొకరు ఢీగొడుతున్న చిరంజీవి, బాలకృష్ణ చూస్తుంటే చాలా మందికి రీల్ తిరిగి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తోంది. నాడు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణల మధ్య జరిగిన కోల్డ్ వార్ మళ్లీ కళ్ల ముందు కనిపిస్తున్నట్లుంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తల్లో ఎవరో కొందరు తప్పితే సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన వెంట నడిచింది. అయితే ఎన్టీఆర్ కి మద్దతు ఇవ్వని ఆ ఇద్దరు ముగ్గురులో కృష్ణ ఒకరు. సినిమాల విషయంలో ఎన్టీఆర్ ని సవాల్ చేసే కృష్ణ రాజకీయాల్లోనూ దాన్ని కొనసాగించారు. మొదట్లో తెలుగుదేశం తరఫున ఎన్నికల బరిలో నిల్చున్న విజయ నిర్మల ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ లోకి ప్లేట్ ఫిరాయించిన కృష్ణ దంపతులు టీడీపీని విమర్శించడం మొదలుపెట్టారు. కృష్ణ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడమే కాదు, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు కూడా. మరోసారి ఎన్నికల ప్రచారం సందర్భంగా కృష్ణ ఎన్టీఆర్ మీద మాటల తూటాల్ని పేల్చినప్పటికీ ఫలితం తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చింది. అయితే ఈ పొలిటికల్ ఫైట్ లో నందమూరి, ఘట్టమనేని కుటుంబాల మధ్య వ్యక్తిగత సంబంధాలు మాత్రం కొంతమేర దెబ్బతిన్నాయి. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణల్ని చూస్తుంటే ఇదే రిపీట్ అవుతుందేమోనని అనుమానం వస్తుంది. ఎందుకంటే తన పీఆర్పీ దుకాణాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత ఆ పార్టీకి చిరంజీవే ఇప్పుడు ఆపద్బాంధవుడులా ఉన్నారు. ఇటు బాలకృష్ణది సేమ్ సీన్. కష్టకాలంలో ఉన్న టీడీపీని పెద్దన్నలా తన భుజస్కంధాల మీద పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపించే బాధ్యత తాను తీసుకున్నారు. అందుకే ఇప్పుడు ఎంత వద్దన్నా చిరు వర్సెస్ బాలయ్య అంటూ పోటీలు మొదలయ్యాయి. ఇటు ఫ్యాన్స్ కూడా ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అనే సవాళ్లు ఎప్పుడు విసురుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. ఇంత హీట్ ఉంది కాబట్టే మా మధ్య సత్సంబంధాలున్నాయి అంటూ చిరు, బాలయ్య ఇక మీదట చెప్పుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు అని సర్దుబాటు చేసుకోవడం కూడా కుదరకపోవచ్చు. మరి పోటీ మొదలు కాకముందే ఇంత రచ్చ చేస్తున్న చిరు, బాలకృష్ణ ఇక అసలు పోటీలో ఇంకెన్ని సవాళ్లు విసురుకుంటారో చూడాలి.
జగన్ ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన విజయసాయిరెడ్డిని మరో వారం పాటు సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఇవాల్టి నుంచి ఆయనను మళ్లీ విచారించేందుకు సిద్దమవుతున్నారు అధికారులు. అయితే ఇన్ని రోజుల విచారణలో ఏం తేలిందో కోర్టుకు చెప్పకుండా మళ్లీ కస్టడీకి కోరడంపై విజయసాయి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డిని ఇవాళ నుంచి ఈ నెల 17 వరకు సీబీఐ అధికారులు మళ్లీ విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ అధికారులు దిల్కుష్ గెస్ట్ హౌస్ లో అతన్ని ప్రశ్నిస్తారు. విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది కూడా ఇందులో పాల్గొంటారు. విచారణ ముగిశాక విజయసాయిని చెంచల్గూడ జైలుకు తరలిస్తారు. ఇప్పటికే 5 రోజుల పాటు జరిగిన విచారణలో మొదటి 3 రోజులు నోరు మెదపలేదని, విజయసాయి చివరి 2 రోజుల్లో కొంతమేరకే సమాచారం అందించాడని సీబీఐ పేర్కొంది. జగన్ ఆస్తులు, కంపెనీల పెట్టుబడుల్లో విజయసాయి కీలక వ్యక్తి అయినందున ఇంకా అతన్ని విచారించాల్సిందని, ముఖ్యంగా విదేశీ లావాదేవీలకు సంబంధించి అతడి ప్రమేయంపై ప్రశ్నించాలని తెలిపింది సీబీఐ. మరోవైపు మళ్లీ సీబీఐ కస్టడీ కోరడంపై విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అతని అరెస్టుకు ముందు, ఆ తర్వాత 5 రోజుల పాటు సీబీఐ విచారించిందని, డాక్యుమెంట్లు, సీడీ, హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నందున ఇంకా విజయసాయి దగ్గర ఎలాంటి సమాధానాలు లేవని పేర్కొన్నారు. విజయసాయి అరెస్ట్ తర్వాత సాక్షులు ధైర్యంగా ముందుకొచ్చి సమాచారం ఇస్తున్నారన్న సీబీఐ వాదనను విజయసాయి తరపు లాయర్ వ్యతిరేకించారు. ఒకవేళ అలా జరిగితే విజయసాయిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించి సాక్షుల వివరాలను సేకరించాలని కోరారు. నిన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విజయసాయిరెడ్డి సీబీఐ కస్టడీ పిటిషన్పై ఎకనామిక్స్ అఫెన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై న్యాయమూర్తి సుధాకర్ నాయుడు వారం రోజుల పాటు విజయసాయిరెడ్డిని సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు కోర్టులో విజయసాయిని హాజరుపరచాలని పేర్కొన్నారు. ఓఎంసీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయన బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఇవాళ మరోసారి కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఇప్పటికే 3 సార్లు ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా న్యాయస్థానంలో ఎదురుగాలి తప్పలేదు. జనార్దన్ రెడ్డి బయటకు వెళ్లి సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని సీబీఐ వాదించింది. తిరిగి 4వ పిటిషన్పై ఇవాళ కోర్టు విచారణ చేపట్టనుంది. బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో నిధుల ప్రతిపాదనపై దృష్టి పెట్టింది కిరణ్ సర్కార్. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో 2012-2013 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అవసరమైన నిధుల ప్రతిపాదనలు ఆర్థిక శాఖ ముందుకు వెళ్లాయి. మరి కేటాయింపులో కిరణ్ మార్కు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 2012-2013 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రీ బడ్జెట్ సమావేశాలు ఇవాళతో ముగియనున్నాయి. ఇప్పటికే వివిధ శాఖలు అవసరమైన నిధుల కేటాయింపు ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ముందుంచాయి. 2012-2013 బడ్జెట్ ఎలా ఉండాలన్న అంశంపై సీఎం కిరణ్ ఆర్థిక శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తుల రూపకల్పనపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే ముందుగా ఇరిగేషన్ శాఖ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు పెన్షన్ల కోసం నిధుల కేటాయింపునకు ప్రథమ ప్రాధాన్యమివ్వనున్నారు. ఇందులో మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నిస్తే ఇబ్బందులు కొని తెచ్చుకోవడమేనని ఆర్థిక శాఖ అంటోంది. ఆరోగ్య శాఖకు కూడా ఈసారి కేటాయింపు పెరగనుంది. అందరికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించడంతో పాటు 108, 104 సర్వీసుల నిర్వహణపై విమర్శలు వినిపిస్తుండటంతో వాటికి మరిన్ని నిధులివ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న సర్కార్ ఆ శాఖకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది.
నిధులు ఎక్కువగా ఇవ్వడం ద్వారా మున్సిపల్స్లో గెలుపు అవకాశాలను పెంచుకోవాలని భావిస్తోంది. ఇక గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన నిధులు ఈసారి పెంచాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించినట్లు సమాచారం. రెండు 2012-2013లో కొత్తగా క్రీడల శాఖకు మరిన్ని నిధులు రానున్నాయి. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి క్రీడల శాఖకు నిధులు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక సీఎం కిరణ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రాజీవ్ యువకిరణాలు పథకానికి కూడా ఈ బడ్జెట్లో నిధులు సమకూర్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఇటు కొత్త ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరుగుతుండడం వల్ల జీతాల కోసం 3,000 కోట్లు అదనంగా కేటాయించాల్సి వస్తోంది. అయితే మొత్తం మీద 2012-2013 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెద్దగా కొత్తదనం ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఈ సదస్సులో 42 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో మొత్తం 217 కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోనున్నట్టు మంత్రి గీతారెడ్డి తెలిపారు. సదస్సు చివరి రోజు వివిధ దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశం కానున్నట్టు చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ సాయంత్రం రేపటి నుంచి మాకు మొదలు కాబోతున్నటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ విషయాలన్నీ కూలంకుషంగా వివిధ శాఖలతో చర్చించి సమీక్షించడం జరిగింది. మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం ఇంత పెద్ద మేజర్ ఈవెంట్కి, ఇంటర్నేషనల్ ఈవెంట్కి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రిపేర్డ్నెస్ గురించి వారు సమీక్షించారు. 42 దేశాలు మన ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మరి మీకు సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే అన్నీ కలుపుకుంటే 217 ప్రాజెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఈ సమ్మిట్ ద్వారా. మాయావతి విగ్రహాలకు ముసుగులు వేయలేం బాబోయ్ అంటున్నారు యూపీ అధికారులు. స్టాచ్యూలన్నింటికీ ఇవాల్టిలోగా ముసుగులు వేయాలని ఈసీ నిర్ణయించింది. అయితే వందల సంఖ్యలో ఉన్న మాయావతి, ఏనుగుల విగ్రహాలు ఉండడంతో గడువులోగా ఆ పని పూర్తి చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు అధికారులు. తమకు కేటాయించిన సమయంలోగా మాయ విగ్రహాలకు, ఏనుగు బొమ్మలకు ముసుగులు వేయలేమంటూ ఈసీ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ముసుగులు వేసే ప్రక్రియను ఎంత వేగంగా సాగిద్దామన్నా వారికి కుదరడం లేదు. రేపు 5 మాయావతి స్టాట్యూలకే కాకుండా ఏనుగు విగ్రహాలను ప్లాస్టిక్ కవర్లతో కప్పేయాలి. లక్నోలో 9 భారీ మాయ విగ్రహాలున్నాయి. అలాగే 156 ఏనుగు విగ్రహాలున్నాయి. నోయిడా పార్కులో 2 మాయ విగ్రహాలున్నాయి. 52 ఏనుగు బొమ్మలున్నాయి. కొన్ని చోట్ల ఫౌంటైన్ల దగ్గర కూడా చిన్న చిన్న ఏనుగు బొమ్మలున్నాయి. వాటికి కూడా ముసుగు కప్పుతున్నారు. ఈ అన్ని విగ్రహాలకు ప్లాస్టిక్ కవర్లు కప్పడానికి, ఇతర పనులకు దాదాపు ₹1 కోటి ఖర్చవుతుందని ఒక అంచనా. నోయిడా పార్కులో లెక్కలేనన్ని స్తంభాలున్నాయి. వాటిపై కూడా చిన్న చిన్న గజరాజుల బొమ్మలున్నాయి. అలాగే పార్కు మొదట్లో డోర్లపై కూడా ఏనుగు బొమ్మలున్నాయి. మరి వాటిని కూడా ప్లాస్టిక్ కవర్లతో కప్పేయాలా అన్న సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది. విగ్రహాలను కప్పడానికి 1500 మీటర్ల ప్లాస్టిక్ కవర్ కోసం నోయిడా పార్కు నిర్వాహకులు ఆర్డర్ ఇచ్చారు. ఓవైపు దగ్గర పడుతున్న డెడ్ లైన్, మరోవైపు చాలని సిబ్బంది. మాయ విగ్రహాలకు ముసుగులు కప్పిస్తున్న యూపీ ఎలక్షన్ కమిషన్ అధికారులను వెంటాడుతున్న సమస్య. ఇంతవరకు సగం విగ్రహాలకు కూడా ముసుగులు పడలేదు. అక్కడక్కడ బీఎస్పీ కేడర్ అడ్డు రావడంతో ఈసీ సిబ్బంది ఈ పని వేగంగా సాగించలేకపోతోంది. దీంతో గడువు తేదీ పొడిగించే సూచనలు కనబడుతున్నాయి. ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లపై గుర్తుల ప్రభావం పడకుండా ఈసీ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. అవి తేలిగ్గా అమలయ్యాయి. కానీ ఇది మాత్రం యూపీ ఎన్నికల అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది, ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రయాణికులకు శుభవార్త.
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ మరిన్ని సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రకటించిన 14 స్పెషల్ ట్రైన్లతో పాటు అదనంగా మరో 6 పట్టాలెక్కబోతున్నట్టు ప్రకటించారు అధికారులు. సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల డిమాండ్ మేరకు రైల్వే శాఖ మరో 6 స్పెషల్ ట్రైన్లను నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పండుగ సందర్భంగా ఇప్పటికే 14 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే శాఖ మరో 6 సర్వీసులను కేటాయించడంతో ఆ సంఖ్య 20కి చేరింది. కాకినాడ సికింద్రాబాద్ మధ్య 4 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాకినాడ సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 12, 16న రాత్రి 8 గంటలకు కాకినాడలో బయలుదేరుతుంది. 15, 17 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి కాకినాడకు వెళ్లనుంది. 13 రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్ కాకినాడ ప్రత్యేక రైలు సికింద్రాబాద్లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9:30 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. అలాగే 14న రాత్రి 9 గంటలకు కాకినాడలో బయలుదేరే ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నర్సాపూర్ మధ్య 2 సర్వీసులను నడపనుంది రైల్వే శాఖ. సికింద్రాబాద్ నర్సాపూర్ ప్రత్యేక రైలు 13 రాత్రి 11 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది. ఇదే ట్రైన్ 14 రాత్రి 8 గంటలకు నర్సాపూర్లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రేపటి నుంచి 17 వరకు ప్రతిరోజు రాత్రి 11 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ విజయవాడ స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరుతుంది. అలాగే రేపటి నుంచి 17 వరకు విజయవాడ సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ప్రతిరోజు 11 గంటల 15 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రెండు టెస్టుల్లో పరాజయం తర్వాత ఫస్ట్ టెస్ట్ కు రెడీ అవుతోంది టీమిండియా. స్వదేశాల్లో బాగానే ఆడిన పరాయి గడ్డపై మాత్రం చేతులెత్తేయడంపై మన దేశంలోనే కాక ఆస్ట్రేలియాలోనూ విమర్శలు ఎదుర్కొంటోంది ధోనీ టీం. అయితే వాటిని పెద్దగా పట్టించుకోకుండా సిరీస్ చేజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన పెర్త్ టెస్ట్ కోసం వాకా మైదానంలో ప్రాక్టీస్ మొదలెట్టారు. ఈ టెస్టులో కంగారుల కంటే అత్యంత ఫాస్టెస్ట్ బౌన్సీ పిచ్చే మన వాళ్లకు సవాళ్లు విసిరబోతోంది. పేసర్లకు అనుకూలించే ఈ మ్యాచ్ లో ఎలాగైనా పట్టు సాధించాలన్న తపనతో ఓపెనర్లు సెహ్వాగ్, గంభీర్ తో పాటు ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్, ఇషాన్, జహీర్ ఉన్నారు. అయితే ప్రాక్టీస్ కన్నా షాపింగ్ కే టీమిండియా ప్రయారిటీ ఇస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి ఫస్ట్ ఎడిషన్ విశేషాలు. నమస్కారం.